దివ్య ప్రసాద ధ్యానము 4వ రోజు. దివ్య బలి, కల్వరి బలి కొనసాగింపు. క్రీస్తునందు ప్రియులారా, పునీత లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనం ధ్యానించుదాం. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి ఒసగుచూ, ఇది మీ కొరకు అర్పింపబడెడు నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అనెను. క్రీస్తునందు ప్రియులారా, చాలామంది దివ్య బలిని ఒక ప్రార్థనగా లేదా ఆరాధనగా మాత్రమే భావిస్తారు. కానీ కథోలిక విశ్వాసం ప్రకారం దివ్య బలి అనేది యేసు కల్వరి కొండపై ఒకేసారి అర్పించిన బలి యొక్క సజీవ స్మరణ. మరియు అదే బలిలో మన భాగస్వామ్యము కూడా ఉన్నది. ఇది మరో క్రొత్త బలి కాదు, శిలువపై అర్పించిన ఒకే బలి. ప్రతి దివ్య బలిలో సంస్కార రూపంలో మనకు మరలా అందుబాటులోనికి వస్తుంది. ప్రియులారా, కల్వరిలో యేసు తన శరీరాన్ని మన కోసం అర్పించాడు. తన పవిత్ర రక్తాన్ని మన పాపాల విమోచన కోసం చిందించాడు. ఆ త్యాగమే మన రక్షణకు మూలం. ప్రతి దివ్య బలిలో మనం ఆ రక్షణ పరమరహస్యాన్ని అనుభవిస్తున్నాము. అందుకే దివ్య బలిలో పాల్గొనడం అంటే కేవలం చర్చికి రావడం కాదు. మన బాధలు, సంతోషాలు, కుటుంబాలు, శ్రమలు, ప్రార్థనలు అన్నింటినీ యేసు బలితో కలిపి పరలోక తండ్రికి సమర్పించడం. ప్రియులారా, గురువు బలిపీఠముపై రొట్టెను, ద్రాక్షరసాన్ని సమర్పిస్తున్నప్పుడు మన జీవితాన్ని ప్రభువుకు అర్పిస్తున్నామనే భావముతో ఉండాలి. దివ్యబలి ముగిసిన తరువాత కూడా ఆ బలి ఫలితాలను మన జీవితములో జీవించాలి. యేసు ప్రేమించినట్లు ప్రేమించాలి. యేసు క్షమించినట్లు మనం క్షమించాలి. యేసు సేవ చేసినట్లు మనం సేవ చేయాలి. అప్పుడు మాత్రమే మనం దివ్య బలిలో నిజమైన భాగస్వాములమవుతున్నాము. కథోలిక శ్రీసభ అధికారిక బోధనలో శిలువపై క్రీస్తు అర్పించిన బలి మరియు దివ్య బలిలో అర్పించబడే బలి ఒకటే. అర్పించేవాడు కూడా అదే క్రీస్తు. అర్పణ విధానం మాత్రమే భిన్నంగా ఉంటుంది అని బోధిస్తుంది. అందువల్ల ప్రతి దివ్య బలి కల్వరి ప్రేమను, త్యాగాన్ని, రక్షణను మనకు ప్రత్యక్షం చేస్తుంది. ప్రియులారా, కథోలిక శ్రీసభ చరిత్రలో జరిగిన సంఘటన ధ్యానించుదాం. పరిశుద్ధ పాద్రే పియో దివ్య బలిని అత్యంత భక్తితో అర్పించేవారు. ఆయన దివ్య బలి తరచుగా చాలాసేపు కొనసాగేది. ఎందుకంటే ఆయన తన హృదయంలో కల్వరి సంఘటనను లోతుగా ధ్యానిస్తూ యేసు శిలువ బాధలతో ఆత్మీయంగా ఐక్యమయ్యేవారు. దివ్య బలిలో పాల్గొన్న అనేక మంది పాద్రే పియో ముఖంలో అపారమైన భక్తిని, కన్నీళ్లను చూసి తమ విశ్వాసాన్ని మరింత బలపరుచుకున్నారు. ఆయన ఇలా చెప్పేవారు: ప్రపంచం సూర్యుడు లేకుండా ఉండగలదేమో, కానీ దివ్యబలి లేకుండా ఉండలేదు. ఈ సాక్ష్యం దివ్యబలి ఎంత గొప్ప రక్షణ పరమరహస్యమై ఉన్నదో మనకు తెలియజేస్తుంది. ప్రార్థించుదాం. ప్రభువైన యేసయ్యా, ఓ కల్వరి నాథా, కల్వరి శిలువపై నీవు చేసిన ప్రేమ త్యాగాన్ని ప్రతి దివ్యబలిలో గుర్తించి కృతజ్ఞతతో పాల్గొనే కృపను నాకు ప్రసాదించండి. నా జీవితాన్ని కూడా నీ బలితో కలిపి పరలోక తండ్రికి సమర్పించే హృదయాన్ని అనుగ్రహించండి. నీ ప్రేమలో నన్ను నిత్యం నడిపించండి. ఆమేన్. శిలువపై నా కోసం నీ ప్రాణాన్ని అర్పించిన ఓ యేసయ్యా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. శిలువపై నా కోసం నీ ప్రాణాన్ని అర్పించిన ఓ యేసయ్యా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. శిలువపై నా కోసం నీ ప్రాణాన్ని అర్పించిన ఓ యేసయ్యా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. ఆమేన్.